నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. హస్తాన్ని వీడి ఫ్యాన్ పుట్టింది. సైకిల్ను ఢీకొట్టి అధికారంలోకి వచ్చింది. ఇక పోటీ అంటూ ఉంటే కూటమితోనే అనుకున్న వైసీపీకి అనుకోని ప్రత్యర్థి కలవరపెడుతోంది. అందుకే కాస్త ఫేస్ టర్న్ ఇచ్చి వైసీపీ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. హస్తం పార్టీలో కీలకంగా ఉన్న ఒకరిద్దరు నేతలను కూడా తమ గూటికి చేర్చుకుంటుంది. షర్మిల మాత్రం జగన్ టార్గెట్గా బాణాలు విసురుతూనే ఉన్నారు. మధ్యలో విజయసాయిరెడ్డిని లాగి అన్నను కార్నర్ చేస్తున్నారు. ఇంతకు వైసీపీకి కాంగ్రెస్ ఎందుకు టార్గెట్ అయింది? షర్మిలను కంట్రోల్ చేసేందుకే హస్తం నుంచి ఆకర్ష్ స్టార్ట్ చేశారా? వైసీపీ రివర్స్ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసిందా? కూటమిని వదిలి కాంగ్రెస్ ను ఎందుకు టార్గెట్ చేసినట్లు? అన్న టార్గెట్ గా కంటిన్యూ అవుతున్న షర్మిల బాణాలు ఏపీ పాలిటిక్స్ కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. వైసీపీతో తలపడి కూటమి పవర్లోకి వచ్చింది. ఇప్పుడు వైసీపీ కూడా కూటమిని అంతో ఇంతో ఢీకొట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ అధికారంలో ఉన్న కూటమి కంటే కాంగ్రెస్ పైనే వైసీపీ టార్గెట్ ఎక్కువ పెట్టినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ ను వీడే జగన్ వైసీపీని పెట్టారు. ఇప్పుడు వైసీపీలో ఉన్న నేతలంతా జగన్ తో సహా ఒకప్పటి కాంగ్రెస్ లీడర్లే. పైగా ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ లో పెద్దగా చెప్పుకోదగ్గ నేతలు ఎవ్వరూ లేరు. గట్టిగా ఫైట్ చేస్తే కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అయినా హస్తం పార్టీని వైసీపీ టార్గెట్ చేయడం వెనుక వ్యూహం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీలో వైసీపీ కొత్త రాజకీయ వ్యూహాలను రూపొందిస్తోందన్న చర్చ జరుగుతోంది. ఈ మధ్య పార్టీ నేతలతో మాట్లాడుతూ 2.0 అని, ఇక నుంచి కథ వేరే ఉంటదని జగన్ గట్టిగా చెప్పారు. దాంతో ఏపీలో వైసీపీ గేరు మార్చిందన్న టాక్ వినిపిస్తోంది. ఓడినప్పటి నుంచి వైసీపీ నుంచి అన్ని జంపింగులే తప్ప పార్టీలో ఉండేదెవరో క్లారిటీ లేకుండా పోయింది. దీంతో క్యాడర్ కూడా నిరాశలోకి వెళ్లిపోతోంది. ఈ క్రమంలోనే వైసీపీ స్ట్రాటజీ ప్లే చేస్తుందని అంటున్నారు. పార్టీ క్యాడర్లో జోష్ నింపేందుకు చేరికలను ప్రోత్సహిస్తున్నారు. వైసీపీలో ఇప్పటికిప్పుడు కూటమి నుంచి ఎవ్వరూ చేరే పరిస్థితి ఉండదు. అధికార పార్టీలో ఇబ్బందులు ఉన్నా ఎవ్వరూ బయటకి రారు. పైగా వైసీపీ లీడర్లే కూటమికి క్యూ కడుతున్నారు. దాంతో పార్టీకి బూస్టప్ ఇవ్వడానికి వైసీపీ హైకమాండ్ కాంగ్రెస్ నుంచి చేరికలపై ఫోకస్ పెట్టింది. గతంలో కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరాలి అనుకున్న నేతలను కూడా పెద్దగా పట్టించుకొని ఫ్యాన్ పార్టీ ఇప్పుడు కోరి మరీ కండువాలు కప్పుతోంది. ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగమేనట. ఏపీలో కాంగ్రెస్ కు ఒకరిద్దరు నేతలు తప్ప చెప్పుకోదగ్గ లీడర్లు ఎవ్వరూ లేరు. వాళ్లను కూడా తీసుకుంటే మాట్లాడితే జగన్ ను టార్గెట్ చేస్తున్న షర్మిలను వీక్ చేయొచ్చని ప్లాన్ చేస్తుందట వైసీపీ. అందులో భాగంగానే అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ కు వైసీపీ తీర్థమిచ్చారట. చాలా మంది వైసీపీలో చేరుతారు అని శైలజానాథ్ హింట్ ఇచ్చారు. రెండు పార్టీల పొలిటికల్ ఫిలాసఫీ ఒక్కటే కాబట్టి నేతలు అటు నుంచి ఇటు వస్తారని భావిస్తోంది. అంతేకాదు ఏపీలో కాంగ్రెస్ ఉనికి మరింతగా ప్రశ్నార్థకం చేస్తే భవిష్యత్తులో వైసీపీకి సిద్ధాంతపరంగా పోటీ ఉండదని అనుకుంటోంది. కాంగ్రెస్ బలపడుతుందన్న లెక్కలను కూడా తారుమారు చేసేలా వైసీపీ హస్తం పార్టీని టార్గెట్ చేస్తోందన్న చర్చ జరుగుతోంది. ఇక జగన్ కాంగ్రెస్ నేతలను అంత సాదరంగా ఆహ్వానించి పార్టీలో చేర్చుకోవడం వెనుక చాలా లెక్కలే ఉన్నాయంటున్నారు. గత ఎన్నికలకు ముందు నుంచి జగన్ కు ఆయన చెల్లెలు పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల పక్కలో బల్లెంలా తయారయ్యారు. కూటమి విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్న జగన్ చెల్లెలి విషయంలో మాత్రం సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డారు. అందుకే కాంగ్రెస్ లో ఉన్న లీడర్లందరినీ లాగేసే స్కెచ్ గీశారట. అటు జగన్ మీద షర్మిల అటాక్ కొనసాగుతూనే ఉంది. శైలజానాథ్ పార్టీని వీడిన రోజే జగన్ ను నెక్స్ట్ లెవెల్లో టార్గెట్ చేశారు షర్మిల. మధ్యలో విజయసాయిరెడ్డిని లాగి అన్న మీద మళ్లీ బాణాలు ఎక్కుపెట్టారు. ఆస్తుల కోసం సొంత చెల్లెలుని జగన్ ఎలా వెన్నుపోటు పొడిచారు అన్నది అంతా తెలుసుకోవాలన్నారు షర్మిల. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి మీద జగన్ ఒత్తిడి తెచ్చి తనకు, విజయమ్మకు వ్యతిరేకంగా మాట్లాడించారని షర్మిల ఆరోపించారు. మేనల్లుడు, మేనకోడలు ఆస్తులను కాజేయాలని కుట్ర చేసిన వ్యక్తి జగన్ అని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. విశ్వసనీయత, విలువల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదంటున్నారు షర్మిల. ఆయన డిక్షనరీలో ఆ రెండు పదాలు లేవని ఘాటుగా విమర్శించారు.
తాను వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంతో కష్టపడితే తన పిల్లలకు కూడా ఆస్తులు దక్కకుండా చేయాలని చూశారని జగన్ మీద మండిపడ్డారు. చెల్లి నోరు మోయించే పరిస్థితిలో లేరు జగన్. వాళ్ళిద్దరి పంచాయతీని తెంపేందుకు ఎవ్వరూ ముందు పడడం లేదు కూడా. దీంతో కాంగ్రెస్ లో ఉన్న కొద్దిపాటి నేతలను చేర్చుకుంటే షర్మిలను కొంత కంట్రోల్ చేయొచ్చని భావిస్తోందట వైసీపీ. అలా హస్తం పార్టీని ఏపీలో ఇంకా వీక్ చేయడం ద్వారా షర్మిల వాయిస్ కు బలం లేకుండా చేయాలన్నది జగన్ ప్లాన్ అట. ఇలా కాంగ్రెస్ ను వీడి రాజకీయంగా బలపడి ఇప్పుడు అదే కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు జగన్. తాను వదిలిన బాణం తనకే గుచ్చుకుంటుంది అనేలా షర్మిలకు అస్త్రమవుతున్నారు. ఇలా ఒకప్పుడు తాను పనిచేసిన పార్టీతో తోబుట్టువైన చెల్లెలు షర్మిలతో జగన్ వైరం కంటిన్యూ అవుతోంది. ఈ పరిస్థితుల్లో వైసీపీ ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయన్నది కాస్త ఇంట్రెస్టింగ్ గానే మారింది.